తెనాలిలోని తెనాలి రామకృష్ణ గారి ఇల్లు, తెనాలికి సంబంధించిన కొన్ని గుర్తులు, తెనాలిలోని వింతలు, విశేషాలైతే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సమ్ కైండ్ ఆఫ్ వీడియో విషయాలు అయితే తెలుసుకుంటారనమాట తెనాలికి సంబంధించినవి. హాయ్ నన్బా, నేను మీ సల్లామన్నారు, అంతా బాగున్నారు. సో నేనైతే తెనాలి అయితే వచ్చాను అనమాట. గుంటూరు జిల్లా తెనాలి గ్రామం. తెనాలి అంటే మనకు మెయిన్ గుర్తు వచ్చి తెనాలి రామకృష్ణ అనమాట. ఈయన గురించి చాలా మందికి మీకు తెలిసి ఉండేది. నేను అసలు పేరు అయితే గార్లపాటి రామలింగం అయితే తెనాలి రామకృష్ణ అయితే అంటారనమాట. ఈయన శ్రీకృష్ణదేవరాయలు 8 మంది అష్టాల దిగ్గజాల్లో ఈయన ఒకడనమాట. శ్రీకృష్ణదేవరాయల దగ్గర అయితే ఈయనైతే అప్పట్లో పనిచేసేవారు అనమాట. సో ఒకటిగా అంటారనమాట తెనాలి రామకృష్ణ గారు. తెనాలి రామకృష్ణ గురించి మీకు మేబీ తెలిసే ఉండి, చిన్నప్పుడు మనం కార్టూన్స్ అవి చూస్తాం కదా టీవీలో. ఈయన గురించి అనమాట. ఈయన గురించి 7-8 షార్ట్ కార్టూన్స్ లాంటి సినిమాలు 2-3 వచ్చాయన్నమాట. అక్కినే నాగేశ్వరరావు గారు కూడా 1950లో అయితే తెనాలి రామకృష్ణ అనే సినిమా అయితే తీశారనమాట. ఆయన గురించి చాలా అంటే చాలా ఉంటాయి. అన్ని మొత్తం ఈ వీడియో చూపిస్తా. ఈ వీడియోలో ఈ ఊర్లో తెనాలిలో ఆయనకు సంబంధించిన గుర్తులు ఏమున్నాయి, ఆయనకు సంబంధించిన మొత్తం అయితే ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా చూస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదా. తెనాలి అయితే వచ్చేసాం అనమాట. తెనాలిలో వింతల విషయాలు చూడవచ్చు. తెనాలి రామకృష్ణ గారికి సంబంధించిన. సో తెనాలి స్టార్టింగ్ ఇలా ఉంటుంది అనమాట. సో తెనాలి వెళ్ళే రూట్లో అయితే గుడి అయితే ఒకటి తగిలిద్ది, టెంపుల్. ఆ టెంపుల్ని అయితే మీరు చూడొచ్చు. స్టార్టింగ్ టెంపుల్ చాలా పెద్దదన్నమాట. ఇది తెనాలిలో ఎవరైనా పూజలు చేసుకుంటానికి వస్తారనమాట. తెనాలి వస్తే మనం మెయిన్ తెలుసుకోవాల్సిన చరిత్ర ఏదైనా ఉంటే అది ఇదే అనమాట. స్వతంత్ర సమరం యుద్ధంలో టైంలో అయితే 7 అయితే వీరమరణం పొందారనమాట. 1942 సంవత్సరంలో. వాళ్ళకి సంబంధించినవి అయితే ఇక్కడైతే ఒక 7 స్తూపాలు కట్టించారనమాట. వాళ్ళు చచ్చిపోయినప్పుడు గాంధీ గారు క్విట్ ఇండియా సమయంలో అయితే వాళ్ళకైతే పిలుపునిచ్చినప్పుడు ఎక్కడికైతే దాడులు అయితే స్వాతంత్ర సమర యుద్ధం సమయంలో అయితే 7 చనిపోయారు. వాళ్ళకి సంబంధించిన స్తూపాలు అనమాట. సో వీడియోలో ఎవరు చనిపోయారు వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ కింద అయితే వేసినాయి. మొత్తం అయితే చూపిస్తాను, మీరైతే చూడండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. సో ఇదన్నమాట వాళ్ళకి సంబంధించిన గుర్తులు అనమాట. మాజేటి సుబ్బారావు గారు వీళ్ళంతా పేర్లు అయితే మీరు చదువుకోండి. ఇక్కడైతే మొత్తంగా అయితే 7 చనిపోయారు అనమాట స్వతంత్ర సమర టైంలో. తెనాలిలో చాలా చరిత్ర కలిగి ఉందన్నమాట. తెనాలి మొత్తంగా అయితే 7 అనమాట. చెప్పారంటే ఫైనల్ అనమాట. సో వాళ్ళ గుర్తులకి అయితే ఇక్కడైతే 7 స్తూపాలు అవన్నీ కట్టించారు. ఇదైతే చాలా గొప్ప విషయం అనమాట. సో ఇదనమాట. సో చుట్టూ రోడ్లు ఇవన్నీ చూడండి. తెనాలి వచ్చినప్పుడు మనకైతే రోడ్లన్నీ ఎలా కనపడతాయి అంటే, నేను ఒక వేరే వీడియో తీసుకుని అయితే దీంట్లో అయితే కొన్ని అయితే యాడ్ చేశాను. ఎందుకంటే నేను వచ్చినప్పుడైతే తెగబడతా ఉంది వర్షం పడతా ఉండటం వల్ల ఒక పర్సన్ వీడియో అయితే తీసుకుని మీకైతే యాడ్ చేసాను. ఓన్లీ అది ఒక్కటే యాడ్ చేసాను. మరి ఇంకా వీడియోలు అయితే ఏమీ యాడ్ చేయలేదు. ఆ బ్రదర్ అది 7 చూపించాను కదా స్తూపాలు, అది వరకు మా తెలుగు ట్రావెలర్ అనే బ్రదర్ వీడియో అయితే తీసుకుని దీంట్లో అయితే యాడ్ చేసాను. దానికోసం వెళ్దామని వెళ్తుంటే వర్షం అయితే తెగబడతా ఉంది. అందుకని చెప్పి నేను ఎక్కడ దాకా తెలియక ఫాస్ట్గా అయితే ఇంక వెళ్ళిపోయాను అనమాట. ఆ బ్రదర్ వీడియో తీసుకుని పెట్టాను, ఏమనుకోవద్దు, ఒక్కసారి కట్ చేసామండి. సో ఇప్పుడైతే మనమైతే తెనాలిని అయితే చూస్తూ ఉన్నాం కదా. తెనాలి రోడ్లు అనమాట. ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట. రోడ్డు అంతా సో ఇది ఈ నియోజకవర్గానికి అయితే నాదెండ్ల మనోహర్ గారు అయితే ఎమ్మెల్యేగా అయితే వర్క్ చేస్తూ ఉన్నారనమాట. ఆయన జనసేన పార్టీ నాయకుడు. సో మనమైతే తెనాలి రామకృష్ణ గారి గురించి మాట్లాడుకుందాం కదా. సో తెనాలి రామకృష్ణ గారికి సంబంధించిన వీడియో తీయడానికి వచ్చి ఇక్కడైతే తెనాలిలోని షాప్ మార్కెట్ అనమాట. ఇది మార్కెట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. వర్షం పడతా ఉంది నేను వచ్చినప్పుడు, అందువల్ల చెప్పి వీడియో అయితే సరిగ్గా తీసుకెళ్ళిపోయినా బాగా హెవీగా పడుతుంది అనమాట ఇక్కడ వర్షం తెనాలిలో. ఈ ఎండాకాలం వర్షాలు పట్ట మీద నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో ఇదైతే బాగుంది కదా. గుళ్ళు అయితే అక్కడ పెట్టిన చాలా ఉన్నాయన్నమాట తెనాలిలో. ఇక్కడైతే సెలబ్రిటీస్ కూడా చాలామంది పెట్టారు. సో మీరు చూస్తున్నారు, ఈయన అనమాట తెనాలి రామకృష్ణ గారు. ఈయనైతే శ్రీకృష్ణదేవరాయల ఆస్థా దిగ్గజాల్లో ఈయన ఒకటి అనమాట. 8 మంది అష్ట దిగ్గజాలకు వెళ్ళాను అనమాట. మెయిన్లీ ఈయన ఒక పండితుడు అనమాట. చాలా పుస్తకాలు, కవిత్వాలు, పండిత్వాలు రాస్తారనమాట. మనం చిన్నప్పుడు టీవీలో చూస్తాం కదా కార్టూన్స్, వెంకట కవి అని ఇవి అని. ఈయనే అనమాట. మనం ఫైనల్లీ తెనాలి రామకృష్ణ గారు పుట్టిన ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. ఆయన పుట్టిన ప్లేస్ని అయితే కళాక్షేత్రంగా పెట్టి మామూలుగా అయితే డెవలప్ చేశారు. చుట్టూరు కాలేజీలు, అతిథిపల్లి అని చెప్పి ఇవి పెట్టారు. సో ఇప్పుడైతే ఆయన పుట్టిన ప్లేస్ని అయితే మీకైతే చూపిస్తాను, చూడండి. సో తెనాలి రామకృష్ణ గారు పుట్టిన ప్లేస్ అయితే ఇదే అనమాట. ఆయనకు పుట్టినప్పుడైతే ఇక్కడే పుట్టాడనమాట. అప్పట్లో అయితే ఇది పెద్దగా ఉండేది కాదు. అంటే ఆయన పుట్టినప్పుడు పెద్ద అభివృద్ధిలో ఉన్నది కాదు కాబట్టి ఇదైతే అలా ఉందన్నమాట. సో ఇప్పుడైతే దీని అయితే కళాక్షేత్రంగా పెట్టారనమాట. ఎందుకంటే తెనాలి రామకృష్ణ కళాకారుడు కాబట్టి ఆయన మీద అయితే 1956లో అక్కినే నాగేశ్వరరావు గారు తెనాలి రామకృష్ణ అనే సినిమా కూడా తీశారు. హాలీవుడ్లో ఒక కార్టూన్ కూడా నిర్వహించారనమాట. మొత్తంగా అయితే 7-8 దేశాల్లోనూ 7-8 భాషల్లోనూ మొత్తానికి
8 అయితే కార్టూన్స్ ప్లస్ సినిమాలు అయితే రకరకాలు అయితే వచ్చాయన్నమాట. స్టార్టింగ్ అనమాట. సో చూడండి ఇక్కడ అన్ని బొమ్మలు ఇవన్నీ వేసి ఉన్నాయన్నమాట. తెనాలి రామకృష్ణకి సంబంధించినవి కొన్ని జనాలకు ఆకట్టుకోవడానికి కొన్ని అన్నమాట. సో మొత్తం అయితే పెయింటింగ్లు అన్నీ వేసి ఉన్నారు. తెనాలి రామకృష్ణ గారు పుట్టిన ప్లేస్ని అయితే ఆయన గుర్తుగా అయితే ఇక్కడైతే వేశారు. సో చూడండి అన్ని అంటే కళాక్షేత్రం కాబట్టి కళాకారులు అనమాట. సో దేవుళ్ళ ఫోటోలు కూడా వేశారు. కృష్ణుడి ఫోటో, శివుడి ఫోటో, ఎక్కడైతే వర్కర్స్ ఇవన్నీ అయితే రకరకాలుగా వేసి ఉన్నాయన్నమాట. సో తెనాలి రామకృష్ణ గారి గురించి మీకేం తెలుసు కామెంట్ చేయండి. ఆయన గురించి అయితే మనకి చెప్పాలంటే చాలా చరిత్ర ఉండిద్ది అనమాట. సినిమా ఉంది కదా అక్కడే నాగేశ్వరరావు గారు చూడండి, మేబీ మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు. ఆయన మీద వచ్చిన కార్టూన్స్ ఇవన్నీ ఆ కార్టూన్స్లోనే మీకు అర్థమైపోద్ది అనమాట ఆయన కాన్సెప్ట్. ఆయన గురించి మొత్తం చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. సో శివుడి ఫోటో కూడా వేశారనమాట ఇక్కడ దేవుళ్ళు. సో లేడీస్ చూడండి, ఇటైతే లేడీస్ ఉన్నారు. చెట్టు కింద ఋషులు కూర్చొని ఉన్నారు అనమాట. అది మేబీ అయిందనుకుంటే తెనాలి రామకృష్ణ గారిది. ఇదైతే చూడండి చాలా వింతగా ఉందన్నమాట. సో ఇక్కడైతే కొండ ఎత్తుకొని కావిడ నెత్తి మీద వెళ్తుంది. ఇవన్నీ మేబీ అప్పటి అనమాట. తెనాలి రామకృష్ణ గారికి గుర్తుగా అయితే ఇక్కడైతే కొన్ని బొమ్మలు అయితే ఏర్పాటు చేశారనమాట. ప్రజలు ఎక్కడికైతే బాగా వస్తారు. చుట్టూరు ఒక వెడ్డింగ్ హాల్ ఉంది, ప్లస్ ఇక్కడైతే ఒక హాస్పిటల్ ఉంది, సచివాలయం ఉంది. అన్నీ అయితే ఈ ఆయన కళాక్షేత్రం అవతల అయితే ఉన్నాయి. ఆయన పుట్టిన ప్లేస్ని ఊరికి ఇంతవరకు నుంచి మిగతా రకరకాలుగా అయితే వాడుతూ ఉన్నారు. సో నేనైతే వీటిని చూపిద్దామని చెప్పి వచ్చాను అనమాట. సో తెనాలి అయితే చాలా బాగుంది ప్లేస్ కూడా. మీరు ఎప్పుడైనా తెనాలి వచ్చినప్పుడు అయితే దీన్ని అయితే విజిట్ చేయండి. సో బుద్ధుడి ఫోటో అనమాట. సో రకరకాలుగా అయితే రకరకాల అన్ని బొమ్మలు వేసి ఇక్కడైతే వచ్చి వేశారనమాట. తెనాలి రామకృష్ణ గారి గురించి చెప్దామంటే చాలా బయోగ్రఫీ ఉంది. అది నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మేబీ మీకు ఆయన గురించి తెలిసే ఉండేది. శ్రీకృష్ణ దేవరాయల దగ్గర ఆయన అష్టదిగ్గజాల కవుల్లో ఆయన కూడా ఒకరు పని చేశారని చెప్పేసి మీరైతే చూస్తూ ఉండొచ్చు. నేనైతే ఆయన గురించి చెప్పిన అతిథి గృహం అనమాట. తెనాలి పురపాలక సంఘం అనమాట. ఇక్కడికైతే నాయకులు, రాజకీయ నాయకులు అయితే వాళ్ళు వస్తారన్నమాట ఎక్కువగా. సో ఇక్కడ మీసేవ కేంద్రం అనేది తీసేయబడింది. ఇంతకుముందు మీసేవ కేంద్రం ఉండేదంటే ఇక్కడ దాన్ని కూడా తీసేశారు. సో ఈ బొమ్మలు చూపించడానికి కాదులే, ఆయన పుట్టిన ప్లేస్ ఇది చూపించడానికి వచ్చాను. సెలబ్రిటీస్ కూడా ఏవిఎస్ గారు, జగ్గయ్య గారు, నాదెండ్ల మనోహర్ గారు అనమాట. మనోహర్ గారి ఫాదర్ నాదెండ్ల శ్రీనివాసరావు గారు, భాస్కర్ రావు గారు అనుకుంటా. ఆయన కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ముఖ్యమంత్రి గారు అతి తక్కువ కాలం చేసిన వ్యక్తి అనమాట. 2 నెలలు 3 నెలలు నాదెండ్ల మనోహర్ గారి ఫాదర్ భాస్కర్ రావు గారు అయితే చేశారనమాట. 2 నెలలు అనమాట. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆయన అనమాట అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసిన ఆయన. సో ఇదన్నమాట వీడియో. రామకృష్ణ గారి గురించి కొంచెమే చెప్పినందుకు మీరు ఏమనుకోవద్దు. మీకు తెలిసిన తూరు కామెంట్ చేయండి. నేనైతే మరొక మంచి మళ్ళీ కలుద్దాం. సో ఇదన్నమాట వీడియో. తెనాలి రామకృష్ణ గారికి సంబంధించింది అనమాట. పుణ్యక్షేత్రం పుట్టిన ప్లేస్ని పుణ్యక్షేత్రంగా పెట్టేది కళాక్షేత్రం సరే. సో ఇదన్నమాట వీడియో. శ్రీ తెనాలి రామకృష్ణ గారు పుట్టిన ప్లేస్ని కళాక్షేత్రంగా అయితే పెట్టేశారన్నమాట. ఈ వీడియో అంటే అది ఆయన గుర్తుగా ఓన్లీ ఇలాగే పెట్టి చుట్టూరు అయితే ఇల్లు, వసతి గృహాలు అవన్నీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక సచివాలయాన్ని నిర్మించుకుని దాన్ని కూడా తీసేశారనమాట. వీడియో అయితే పూర్తిగా తీశారు కదా. వీడియో నచ్చిందని అయితే అనుకున్నాను. వీడియో నచ్చిందా నా చెప్పున ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీకోసమే కదా వీడియో చేసింది. మీరు ఇలాంటి మంచి వీడియోలు అయితే చూస్తారని అయితే నేను అనుకుంటాను. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా, టేక్ కేర్, బై.